అందరికీ నమస్కారం. వెళ్ళిన పని ఏమైంది అని భర్తకు మంచినీళ్లు అందిస్తూ పార్వతమ్మ అడిగింది. రాజేశం మంచినీళ్లు తాగి, వాళ్లకు మన రాగిని నచ్చింది, అయితే 10,000 కట్నం కావాలని పట్టుబడుతున్నారు అన్నాడు. ఈ మాట విని పార్వతమ్మ నోరు వెళ్లబెట్టింది. వాళ్లకు రాగిని ఒక్కతే సంతానం, పెద్ద అందగత్తేం కాదు, సర్వసాధారణంగా ఉంటుంది. రాగిని పుట్టిన నాటి నుంచి రాజేశం ఆమె పెళ్లి కోసం కూడబెట్టుతూ వచ్చినదంతా కలిపి 5,000. రాగినికి 2-3 సంబంధాలు చూశారు, కాని వారికి పిల్ల అంతగా నచ్చలేదు. ఇప్పుడు చూసిన సంబంధానికి పిల్ల నచ్చింది, కాని ఇచ్చుకోలేనంత కట్నం అడుగుతున్నారు. రాగిని అక్కడే ఉండి తల్లిదండ్రుల సంభాషణ విని, కట్నం కోసమే పెళ్లి చేసుకునే మనిషి నాకు అక్కర్లేదు అన్నది కోపంగా. నువ్వు నోరు మూసుకొని అవతలికి పో అని కూతుర్ని కసిరింది పార్వతమ్మ. తరువాత ఆమె తన భర్తతో, వీళ్లకు పిల్ల నచ్చింది, మనం డబ్బు కోసం చూస్తే ఈ సంబంధం కాస్త తప్పిపోతుంది, ఇక దానికి ఈ జన్మలో పెళ్లి కాదు అన్నది. అలా అని నన్ను ఏం చేయమంటావ్? ఏ ఇంటికైనా కన్నం వెయ్యనా అన్నాడు రాజేశం చిరాకుగా. ఇద్దరూ చాలాసేపు తర్జన భర్జనలు జరిపారు, కాని మరో 5,000 ఎక్కడి నుంచి తేవాలో తేల్చుకోలేకపోయారు. ఈ లోపల బాగా చీకటి పడిపోయింది. ఇంతలో ఎవరో వీధి తలుపు తట్టారు. రాజేశం వెళ్లి తలుపు తీసి చూస్తే బయట ఎవరో కొత్త మనిషి నిలబడి ఉండి, సుబ్బయ్య శ్రేష్ఠి ఈ పెట్టెను మీకు ఇయ్యమన్నాడు, ప్రస్తుతం 8,000 రూపాయలే నగలు పంపుతున్నాడట, శ్రేష్ఠికి ఏమైనా చెప్పమంటారా అంటూ ఒక పెట్టె అందించాడు. రాజేశానికి అంతా అయోమయంగా ఉన్నది. సుబ్బయ్య శ్రేష్ఠిని అతను ఎరుగడు. ఏ సుబ్బయ్య శ్రేష్ఠి దీన్ని పంపించాడు అని అతను కొత్త మనిషిని అడిగాడు. కొత్త మనిషికి రాజేశం మాటలతో అనుమానం వచ్చినట్టు కనపడింది. అతను ఒకసారి ఇంటి ముందున్న రావి చెట్టును చూసి, రావి చెట్టు ముందున్న ఇంట్లో నారాయణకి ఇచ్చిరమ్మన్నాడు, ఇంతకు మీరు నారాయణ కారా అని అడిగాడు. రాజేశం నోరు తెరిచే లోపల అతని వెనకనే ఉన్న పార్వతమ్మ కల్పించుకొని, నువ్వు రావలసిన ఇంటికే వచ్చావు బాబూ, నిజానికి సుబ్బయ్య శ్రేష్ఠి నిన్ననే నగలు పంపించి ఉండవలసింది, ఆలస్యం ఎందుకైందో కనుక్కో అన్నది తెలివిగా. అలాగే అని చెప్పి ఆ మనిషి వెళ్ళిపోయాడు. రాజేశం చప్పున తలుపు మూసి పెట్టె తెరిచాడు. పెట్టెలో కళ్ళు మిరుమిట్లు గొలిపే నగలు ఉన్నాయి. 8,000 ఖరీదు చేసే నగలు. అమ్మాయి పెళ్ళి అయిపోయినట్టే అని ఆనందంగా అన్నది పార్వతమ్మ. నగలు ఎవరివో, నా పెళ్ళి ఎలా జరుగుతుంది అన్నది రాగిని గుమ్మంలో నిలబడి అంతా చూస్తూ. నువ్వు నోరు మూసుకుని అవతలికి పో అని కసురుకొని కూతుర్ని లోపలికి పంపించేసింది పార్వతమ్మ. దేవుడు మనని కనికరించి కూతురి పెళ్లి చేసుకోమని ఈ నగలు పంపాడు, 2 రోజుల్లో వీటిని కరిగించి అమ్మేస్తాను అన్నాడు రాజేశం. దేవుడు అవకాశమైతే ఇచ్చాడు గాని దాన్ని మనం ఉపయోగించుకోవద్దు. తెల్లవారేసరికి సుబ్బయ్య శ్రేష్ఠికి ఆ నగలు అందవలసిన చోట అందలేదని తెలిసిపోతుంది. రేపు ఆ మనిషి వచ్చి అడుగుతాడు, అప్పుడు ఏం చేద్దాం అన్నది పార్వతమ్మ. నిజమే, ఒక పని చేద్దాం, నేను నగల పెట్టే పెరట్లో పాతి పెట్టుతాను, ఎవరైనా వచ్చి అడిగితే మాకేం తెలియదని చెబుదాం, వాడు నగల పెట్టి తెచ్చి మనకియ్యడం ఎవరు చూశారు గనక అన్నాడు రాజేశం. తరువాత భార్యాభర్తలు నగలు పెట్టిన తీసుకుపోయి పెరట్లో కొబ్బరి చెట్టు కింద పూడ్చిపెట్టారు. తెల్లవారి ఎవరో వచ్చి కేకలు పెట్టసాగారు. భార్యాభర్తలు ఒకరికొకరు ధైర్యం చెప్పుకొని ముందు గదిలోకి వచ్చారు. క్రితం రాత్రి నగలు పెట్టి తెచ్చిన మనిషి గుమ్మంలో నిలబడి ఉండి ఎంతో ఆందోళన పడే ముఖంతో, ఎంత మోసం, ఎంత దగ, నారాయణ పేరు చెప్పి నగలు పెట్టి తీసుకుంటారా, అది పక్క వీధి నారాయణది, శ్రేష్ఠి నా పీక మీద కూర్చున్నాడు, మర్యాదగా నగల పెట్టి ఇచ్చేయండి అన్నాడు. పొద్దున్నే తాగివచ్చి ఏమిటి రచ్చా అన్నాడు రాజేశం నిబ్బరంగా. పిచ్చివాడేమో, తలుపు మూసేసి రండి అన్నది పార్వతమ్మ. ఆ మనిషి రెచ్చిపోయి గొంతు హెచ్చించాడు. రాజేశం అతన్ని లక్ష్యపెట్టకుండా, నువ్వు చీకట్లో ఆ నగలపెట్టె ఎవరి ఇంట్లో ఇచ్చావో మాకేమీ తెలియదు, శుభమా అని మా అమ్మాయి పెళ్లి పనులు ప్రారంభించబోతూ ఉంటే తెల్లవారకుండానే ఇదేం గొడవ అన్నాడు. పార్వతమ్మ అతనికి వంత పలికింది. మీకు ఇక శ్రమ తప్పింది, ఈ పెళ్లి జరగదు అంటూ స్తంభం చాటు నుంచి పెళ్లి కొడుకు తండ్రి ఇవతలకు వచ్చాడు. అతన్ని చూసి భార్యాభర్తలు తెల్లబోయారు.
ఆయన ఇలా అన్నాడు, మాకు కట్నం దమ్మిడి కూడా అవసరం లేదు. మాకు కావలసినది కుటుంబ గౌరవము, సాంప్రదాయమును, మీ గుణగణాలు, నైజమూ తెలుసుకోవాలనే అంత కట్నం కోరి గిల్టు నగలతో నాటకం ఆడించాను. మీ అసలు బుద్ధి తెలిసిపోయింది. మీరు డబ్బు కోసం గడ్డి తినే రకం. మీ పిల్లలకు మీ పోలికలే వస్తాయి. అటువంటి అమ్మాయిని మేం చేసుకోం. అకస్మాత్తుగా రాగిని బయట నుంచి లోపలికి వచ్చి, ఆపండి, మీ వాదనకు అర్థం లేదు. తల్లిదండ్రుల ముక్కు ముఖము పిల్లలకు వస్తాయేమో కాని బుద్ధులు రానవసరం లేదు. మా వాళ్ళు నిద్రలేస్తే వీలు పడదని చీకటితోనే లేచి నగల పెట్టెను రక్షక భటులకు అప్పగించి వస్తున్నాను. మీ గిల్టు నగల పెట్టెను వారి నుంచి తీసుకోండి. ఈ పెళ్లి జరగకపోతే మాకు జరిగే నష్టం ఏమీ లేదు అంటూ గబగబా లోపలికి వెళ్ళింది. రాజేశము, పార్వతమ్మ నోరు మెదపలేకపోయారు. పెళ్లికొడుకు తండ్రి తల వంచుకొని వెళ్ళిపోయాడు. ఆ సాయంత్రం రాగిని మొక్కలకు నీరు పోస్తుండగా పెళ్లికొడుకు అక్కడికి వచ్చి, మా నాన్న ఇలా నాటకమాడిన సంగతి నాకు తెలియదు. మీకు జరిగిన అవమానానికి క్షమాపణ చెప్పుకుందామని వచ్చాను. నువ్వు క్షమించగలిగితే నిన్ను పెళ్లాడటానికి నేను ఇప్పుడు కూడా సిద్ధంగానే ఉన్నాను అన్నాడు. రాగిని ఏమీ చెప్పకుండా సిగ్గుతో తల వంచుకున్నది. ధన్యవాదాలు.